ఎవరు చెప్పారండి బీరకాయ కూర బాగుండదని? రుచిగా చెయ్యాలే గాని ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. నేను చూపించబోయే ఈ కర్రీ వెరైటీగా ఉంటుంది. చాలా అద్భుతంగా రుచిగా కూడా ఉంటుంది. మీరు ఈ కర్రీని ఎప్పుడు ఎక్కడ తిని చూసి ఉండరు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ కర్రీ కోసం ఒక అర కేజీ వరకు బీరకాయలను పైన పొట్టు తీసేసుకొని నీట్గా కడుక్కున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే ఆ కర్రీ టెక్స్చర్ అయినా రుచి అయినా అద్భుతంగా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మసాలా తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకోవాలి. ఇందులోని రుచికి తగ్గట్లు అంటే కర్రీలోకి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 1 టీ స్పూన్ వరకు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులను మాడిపోకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మ కరివేపాకులు కూడా తుంచేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ అంతా మాడిపోయిందంటే కూర కూడా టేస్ట్ అనేది వేరే అయిపోతుంది, అంత బాగుండదు. సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయానండి. బీరకాయలతో ఎప్పుడైనా ఫ్రై కానీ కూర కానీ చేసినప్పుడు బీరకాయలు కోసేటప్పుడు కొంచెం తిని చూడండి. చేదుగా ఉన్నాయి అంటే పక్కకు పెట్టేసేయండి. చేదుగా లేదంటే కూర చేసుకోవచ్చు. ఒకవేళ మనకు తెలియక కట్ చేసుకున్నామంటే కూర అంతా చెడిపోతుందన్నమాట. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి. బీరకాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల వరకు ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలను ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ కర్రీకి నాకు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. మీరు తీసుకున్న పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. పసుపు కారం అంతా వేసుకున్నాక బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను నీళ్ళు అయితే అస్సలు వేయలేదండి. నేను తీసుకున్న బీరకాయలు కూడా బాగా లేతగానే ఉన్నాయి కాబట్టి నేను నీళ్లు వేయకోకుండానే బాగా మగ్గించేసుకున్నాను. మీరు తీసుకున్న బీరకాయలు ఒకవేళ ముదిరిపినట్టు అనిపిస్తే ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు పోసుకొని బీరకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. నాకు ఇక్కడ బీరకాయ ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీల పొడి అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలను దోరగా వేయించుకున్నాక కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని ఈ కర్రీలోకి వేసుకోవాలి. ఈ పల్లీల పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా వెరైటీగా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బీరకాయ ముక్కలు కూడా మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి. ఎంత మెత్తగా తొందరగా మగ్గిపోయిందనమాట కర్రీ కూడా. చూస్తారు కదా ఇలా చేత్తోనే తుంచుతానే ఈజీగా కట్ అయిపోయినాయి. అంటే బీరకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి అండి. ఇప్పుడు ఆఖరికి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెగ్యులర్గా చేసుకునే బీరకాయ కన్నా ఒక్కసారి ఈ కర్రీని కూడా చేసుకొని తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. బీరకాయ కర్రీ మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకోండి. అంటే కర్రీ బాగా సాఫ్ట్గా ఉంది, బీరకాయ ముక్కలు అలాగే కొంచెం క్రంచీగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.